బ్రేకింగ్ న్యూస్ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎమ్మెల్సీ నవీన్ రావును సుమారు 5 గంటలుగా విచారణ చేస్తోంది సిట్. సీఎం రేవంత్ రెడ్డి ఆయన కుటుంబ సభ్యులు సన్నిహితుల ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో నవీన్ రావు పాత్రపై సిట్ అధికారులు ఆరా తీస్తున్నారు. జూబ్లీ హిల్స్ లోని నవీన్ రావు గెస్ట్ హౌస్ నుంచి ట్యాపింగ్ వ్యవహారం జరిగినట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఫోన్ ట్యాపింగ్ కోసం అధికారులకు నవీన్ రావు ప్రైవేట్ డివైస్ ను సమకూర్చినట్టు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పలు ఆధారాలు సేకరించిన సిట్ ప్రభాకర్ రావుతో పాటు ఫోన్ ట్యాపింగ్ నిందితులు ఇచ్చిన సమాచారం ఆధారంగా నవీన్ రావును విచారణ చేస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి ఎమ్మెల్సీ నవీన్ రావును సుమారు 5 గంటలుగా సిట్ విచారణ చేస్తోంది. పూర్తి వివరాలు మా ప్రతినిధి సాగర్ లైవ్ ద్వారా అందిస్తారు. సాగర్, ప్రస్తుతం ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు ఎమ్మెల్సీ నవీన్ రావుని విచారిస్తున్నారు. అయితే ఒక కీలక అప్డేట్ గానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా అధికారులను విచారించారు, సాక్షులను విచారించారు సిట్. ఇప్పుడు కీలకంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ రావుని విచారిస్తున్నారు. గతంలో ఎమ్మెల్సీ నవీన్ రావు పైన అనేక ఆరోపణలు వచ్చాయి. జూబ్లీహిల్స్లోని గెస్ట్ హౌస్లో ఒక డివైస్ని ఏర్పాటు చేశారు. అందులోకి రెగ్యులర్గా ఎస్ఐబి మాజీ చీఫ్ అయిన ప్రభాకర్ రావు, ఎస్ఐబి మిగతా పోలీస్ అధికారులు తరచుగా అక్కడికి వచ్చేవారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇటు ఎమ్మెల్సీ నవీన్ రావు పాత్ర పైన కూడా ఆరా తీస్తున్నారు. ప్రధానంగా డివైజ్ల కొనుగోలు ఎవరి ఆదేశాల మేరకు కొనుగోలు చేశారు, ఇజ్రాయెల్ నుంచి తెచ్చినటువంటి ప్రత్యేక ప్రైవేటు డివైజ్లను మీరు సీఎం రేవంత్ రెడ్డి గతంలో పీసీసీ చీఫ్గా ఉన్న నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన నేతలు వారి కుటుంబ సభ్యులు సన్నిహితుల ఫోన్లను ట్యాప్ చేసేందుకు ప్రత్యేక డివైజ్లను ఏర్పాటు చేశారు. జూబ్లీహిల్స్లోని మీ గెస్ట్ హౌస్లోనే ఈ వ్యవహారం అంతా జరిగిందన్న ఆరోపణలు వస్తున్నాయన్న అంశాలపైన కూడా సిట్ అధికారులు ఆరా తీస్తున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే ఇక్కడ కీలకంగా డివైజ్లను ఎవరి ఆదేశాల మేరకు మీరు తీసుకొచ్చారు, దాంతో పాటుగా ఎవరెవరు ఇందులో పాల్గొన్నారు. ఎందుకంటే ఈ కేసులో ప్రైవేట్ వ్యక్తి ఇప్పటి వరకు కూడా 5 ఎస్ఐబికి సంబంధించినటువంటి అధికారులను విచారించారు. అందులో కొంతమందిని అరెస్ట్ చేశారు. వారి యొక్క స్టేట్మెంట్లు కూడా తీసుకున్నారు. కీలకంగా A6గా ఉన్నటువంటి శ్రవణ్ రావు ఒక మీడియాకు సంబంధించినటువంటి మీడియా సంస్థ అధినేత. తనకు ఇటు ఎమ్మెల్సీ నవీన్ రావుకున్న సంబంధాలేంటి, ఎస్ఐబి పోలీస్ అధికారులకు మీకున్న సంబంధాలేంటి, మీ గెస్ట్ హౌస్లో ఏర్పాటు చేసినటువంటి ఎక్విప్మెంటు డివైజ్లు ఎవరి ఆదేశాల మేరకు ఏర్పాటు చేశారు, ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి నేతల ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మీపై ఆరోపణలు వస్తున్నాయి, మీరు ఎవరి ఆదేశాల మేరకు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇన్వాల్వ్ అయ్యారు అన్న అంశాలపైన కూడా సిట్ అధికారులు విచారిస్తున్నట్లు కూడా తెలుస్తోంది. ఏసీపీ వెంకటగిరి డిఎస్పీ స్థాయి అధికారి ప్రస్తుతం విచారిస్తున్నారు. మరికొద్దిసేపట్లో ఐపీఎస్ అధికారి విజయ్ కుమార్ కూడా ఇక్కడికి చేరుకునే అవకాశం కనిపిస్తుంది. తాను కూడా విచారించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన విషయంలో రాజకీయ కుట్రలు, రాజకీయ అంశాలు ఎక్కువ పెద్ద ఎత్తున వస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ రావు కేసీఆర్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు. సో అతన్ని ఈరోజు సిట్ విచారిస్తున్న నేపథ్యంలో ఈ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫోన్ ట్యాపింగ్ తెర వెనుక ఏం జరిగింది, రాజకీయ కుట్రలు ఏంటి అన్న అంశాలు కూడా ఈరోజు విచారణలో బహిర్గతమయ్యే అవకాశం ఉంది. మరి ఎవరి ఆదేశాల మేరకు చేశారు, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రధాన సూత్రధారులు, పాత్రధారులు ఎవరైన అంశాలు కూడా నవీన్ రావు విచారణలో బహిర్గతమయ్యే అవకాశం ఉంది. నవీన్ రావు విచారణ అనంతరం కూడా ఈ అంశాలు కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. దీనిపైన ఇప్పటికే 6 గంటలుగా విచారిస్తున్నారు. రాత్రి వరకు కూడా విచారణ కొనసాగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సాగర్, మీరు అన్నట్టు కూడా ఇప్పటికి 5 నుంచి 6 గంటల వరకు కూడా ఆయన విచారణ కొనసాగుతుంది. 5 నుంచి 6 గంటల విచారణ చేశారు. అయితే ఏ కోణాల్లో ప్రశ్నలు సంధించడం జరిగింది, అసలు నవీన్ రావు అంటే ఏ విధంగా స్పందిస్తున్నారు, సమాధానాలు ఇస్తున్నారా లేకపోతే దాటవేసే ప్రయత్నం చేస్తున్నారా, దానికి సంబంధించిన అప్డేట్ ఏమన్నా ఉందా? ప్రశ్న ఖచ్చితంగా మీరు చెప్పినట్లు 3 కీలక అంశాల మీద ప్రశ్నలు అడుగుతున్నట్లు కూడా తెలుస్తుంది. గతంలో కూడా నవీన్ రావుకు సిట్ నోటీసులు ఇచ్చింది. సో అనంతరం కూడా ఆయన దీన్ని ఖండించారు. కానీ ఇక్కడ కీలకంగా నవీన్ రావుకు సంబంధించినటువంటి గెస్ట్ హౌస్ వేదికగా జరిగినటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తెర వెనుక ఎవరున్నారు, డివైజ్ల అమరిక, ఎందుకంటే డివైజ్లను ఇజ్రాయెల్ నుంచి ప్రైవేట్ డివిజన్లను, స్పెషల్ డివైజ్లను కూడా కొంత ఎక్విప్మెంట్ కూడా కొనుగోలు చేసి ఒక వాహనంలో పెట్టి నవీన్ రావు గెస్ట్ హౌస్ సమీపంలో ఆ వాహనాన్ని నుంచి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం జరిగిందన్న అంశాలు కూడా ఇందులో వస్తున్నాయి. సో ఇక్కడ కీలకంగా ఫోన్ ట్యాపింగ్ కేసులో A1గా ఉన్నటువంటి ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఇచ్చిన స్టేట్మెంట్, ప్రణీత్ రావు ఇచ్చిన స్టేట్మెంట్తో పాటుగా ఈ కేసులో నిందితుల స్టేట్మెంట్ ఆధారంగా కూడా నవీన్ రావును విచారిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. తరచూ ఈ కేసులో నిందితులుగా ఉన్నటువంటి భుజంగరావు కావచ్చు, తిరుపతన్న కావచ్చు, ఇటు ప్రభాకర్ రావు కావచ్చు, ఇటు ప్రణీత్ రావు కావచ్చు, వీరంతా తరచుగా నవీన్ రావు గెస్ట్ హౌస్కు వచ్చేవారు. ఎందుకు వచ్చేవారు, మీకు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి ఉన్న సంబంధాలేంటి, ఎవరి ఆదేశాల మేరకు మీరు ఫోన్ ట్యాపింగ్
సంబంధించినటువంటి డివైజ్లను కొనుగోలు చేశారు, మీ గెస్ట్ హౌస్లో ఈ వ్యవహారాన్ని ఎవరి ఆదేశాల మేరకు మీరు నడిపించారు, ఈ 3 అంశాల ఆధారంగా కూడా విచారించే అవకాశం ఉంది. రాజకీయ కుట్రకోణంలోనే పెద్ద ఎత్తున ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం జరిగిందన్న ఆరోపణలు వస్తున్న వేళ మొదటిసారి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ సంబంధించినటువంటి కీలక నేత, కేసీఆర్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు ఎమ్మెల్సీ నవీన్ రావుని సిట్ అధికారులు విచారిస్తున్న కొంత ప్రాధాన్యత అంశంగానే చెప్పుకోవచ్చు. మరి విచారణలో ఎలాంటి అంశాలు బహిర్గతం అవుతాయనేది కూడా చూడాలి. అనంతరం కూడా బీఆర్ఎస్ మరికొంతమంది కీలక నేతలను కూడా విచారిస్తారా? ఈరోజు నవీన్ రావు విచారణ అనంతరం కూడా ఈ అంశాలపైన కొంత క్లారిటీ వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది ప్రస్తుతం. రైట్ సాగర్, థ్యాంక్ యూ.